అందరికీ నమస్కారం. జోహార్ జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ముందుగా నేను ఈ స్థానంలో ఇక్కడ ఉండటానికి రాజకీయ భిక్షను పెట్టిన మహామావుడు, తెలుగు జాతి గర్వించదగ్గ మహావ్యక్తి నందమూరి తారక రామారావుకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక చరిత్ర, భారతదేశ చరిత్రలో ఏ విధంగా అంకాలు ఉంటాయో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో నందమూరి తారక రామారావు గారి చరిత్ర అద్వితీయంగా ఉంటుందన్నది విషయాన్ని మనకు తెలుసు. ఒక నటుడిగా రాయలసీమ ముద్దుబిడ్డ, మర్చిపోబాకండి. ఇవాళ ఇక్కడ కడపలో జరుగుతున్నదంటే ఆయన ఆదరించి ఆశీర్వదించింది రాయలసీమ. నటుడిగా ఒక ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రధాన కారణం ఆయన చిత్రాలను విజయవంతం చేసిన ప్రాంతం రాయలసీమ. ఇవాళ అదే వరవడిని బాలకృష్ణ గారు కూడా కొనసాగిస్తున్నారు, అది వేరే విషయం. అనేక ఉత్తమ చలనచిత్రాలను నిర్మించిన నిర్మాత, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్, ఎడిటర్, అన్ని రంగాల్లో తన అద్వితీయమైన ప్రగతిని సాధించిన వ్యక్తి. ప్రపంచ చరిత్రలో ఏ నటుడు నటించని పాత్రలు నటించారు. 300 పైచిలకు పాత్రలు నటించారు. చారిత్రక, జానపద, పౌరాణిక అన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలుగా నిలిచిపోయాయి. బహుశా ఏ నటుడు వేయనన్ని పాత్రలు వేశారు. ఆ పాత్రలను అవగాహన చేసుకున్నారు. ఆ అవగాహనలో నుంచే స్పందించి రాజకీయ పార్టీ నేతగా అవతరించారు. ఆయన నిర్మించిన చిత్రాలు సమాజానికి ఉపయోగపడే చిత్రాలు. వరకట్నం కావచ్చు, కోడలు దిద్దిన కాపురం కావచ్చు, పిచ్చి అంద్రినేవా, గాలేరు నగర ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహా వ్యక్తి నీడను వచ్చిన ఈ పార్టీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడం కోసం ముందుకు వెళ్తూ ఉంది. కొన్ని కష్టాలను ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాం. మనం ఏ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాం? 24లో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? దాన్ని నడపగల శక్తి ఎవరికి ఉంది? ముందుకు తీసుకువెళ్ళి విజనరీగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు గారు బాధ్యతలు తీసుకున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది, కష్టాల ముందు ఈదుతూ ఉన్నాం. కత్తి మీద సాము పరిపాలన, 10.5 లక్షల కోట్ల అప్పుతోటి పరిపాలన చేపట్టిన చంద్రబాబు గారు ఇవాళ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు రామారావు గారిని స్ఫూర్తితో.